హల్లెలూయా హల్లెలూయా దేవనామకే మహిమ కలుగును గాక. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక సందేశం దేవుని కనికరం చొప్పున దేవుడు తన వాక్కును మనతో మాట్లాడును గాక. ఈరోజు అంశం, మన మేలు కొరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. మన మేలు కొరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఈ అంశం ద్వారా దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామన స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే నాయకులు నడిపించమని యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మనం దేవుని యొక్క కనికరం చొప్పున గత 2 సందేశాలుగా మనం ఈ యొక్క కఠిన మనస్సు మన మేలు కొరకే అనే అంశాలు 2గా మాట్లాడి ఉన్నాడు దేవుడు తన కనికరం చొప్పున. అలాగే 3వ భాగంగాను అలాగే మన మేలు కొరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అంటే మన మేలు కొరకు ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మన మేలు కొరకు కఠిన మనసస్తులు కొంతవరకు మనకి కొంతవరకు కనపడుతూ ఉంటారు. వారు దేవుణ్ణి అంగీకరించిన వారు అయి ఉండొచ్చు, అంగీకరించకపోయిన వారు కూడా అయి ఉండొచ్చు. దేవుళ్ళు బాగా కూడా వాడబడుతున్న వారైనా అయి ఉండొచ్చు. అసలు ఎవరైనా ఈ యొక్క కఠిన మనస్సు అన్నది మన మేలు కొరకే అన్నది మనం గ్రహించాలి. ఆ కఠిన మనస్కులైనటువంటి వారు కొంతమందిని చూసినట్లయితే అది కొంత మట్టికే అది కలుగుతుంది. కొంతమందిని మన ప్రియులైనా, మన స్నేహితులైనా, బంధువులైనా, అలాగే ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా కొంత మట్టుకు ఆ యొక్క కఠిన మనసు కలిగి ఉంటుందని దేవుని యొక్క సందేశం తెలియపరుస్తుంది. అదేంటంటే మన మేలు కొరకే. క్రైస్తవ జీవితం ఒక యాత్ర. కనాను నుంచి ఐగుప్తు నుంచి కనానికి ఏ విధమైనట్టుగా ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేస్తున్నారో, అంటే బానిసత్వంలో నుంచి, దాస్యంలో నుంచి ఎలాగైతే విడుదల పొందుకుని కనాన్లోకి ప్రవేశించాలని వారు ఏ విధమైనటువంటి విడుదల పొంది ఉన్నారో తెలుసు మనకి. అలాగే క్రైస్తవ జీవితంలో యాత్రికులు మనం. పరలోకమును నిమిత్తము పరలోకములో ఉన్న కనాను, అంటే పరమ కనానుగా పిలువబడుతున్న పరలోకమునకు యాత్రికులు మనం. కాబట్టి ఈ యాత్రలో మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకుని నడవాలన్నది ఈ వాక్యాల యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం కూడా. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రణాళిక, ఒక ప్లానింగు అన్నది చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ప్రియులైనటువంటి వారే కఠిన మనసుతో వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. ఇరుగు పొరుగు వారు కఠినాత్ములుగా ఉన్నా, శత్రువులు కఠినంగా ఉన్నా పెద్ద విచిత్రం అనిపించదు. కానీ మనలను ప్రేమించేవారు కఠినాత్ములైనటువంటి స్థితిని ఒక్కోసారి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఇది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అది మన మేలుకే అంటుంది బైబిల్. అయితే మనం ఏమనుకుంటామంటే అది కీడని, అది ఆ విధంగా వాళ్ళు కఠినాత్ములు అయిపోయారని చెప్పి బాధను అనిపిస్తాం. కానీ అది మన మేలు కొరకే, అది కొంత మట్టుకే అది ఉంటుంది. ఆ కఠిన సమయంలో, ఆ సందర్భంలో వేదన చెందినటువంటి స్థితిలో వారి నిమిత్తమే పడినటువంటి బాధ కలిగినప్పుడు మీరు అది బాధగా తీసుకోకుండా అది మన మేలుకే జరిగిందన్న జ్ఞానాన్ని కలిగి ఉండాలని, అలాగే ఆ కఠిన మనస్సు కలిగిన వారిని ద్వేషించకుండా వారి ఎడల కృతజ్ఞులై, అంటే దేవుని ఎడల కృతజ్ఞులై ఉండి దేవుడు చెప్పిన విధంగా వారి నిమిత్తం కూడా ప్రార్థన చేసే విధంగా మనం ఉండాలి. ఇది మనందరికీ కష్టమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ విధమైనటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ సహోదరుని కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరిని కూడా మనం కూడా పోగొట్టుకోలేము. ఎందుకంటే వారి ద్వారా మనకి రక్షకుడిని అంగీకరించడం జరిగింది. వారే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు స్థిర స్థితిలో ఉన్నటువంటి మనం వారికి ఏం చేయాలంటే చేయూతనివ్వాలి. అయితే వారిని అలా వదిలేయకూడదు అన్నది ఈ 11వ అధ్యాయంలో
ఆ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంగా పౌలు గారు ఈ యొక్క రోమిలు రాసినటువంటి పత్రికలో వివరిస్తున్నారు. ఏలియా బాగా గొప్ప కార్యాలు చేశాడు. వర్షం ఆగమంటే ఆగింది, పడమంటే పడింది, ప్రార్థన ద్వారా జరిగింది. ఆయనకి కాకుల చేత ఆహారం అందబడింది. ఇంటి యజమానురాలి కుమారుడు విషయమై, అలాగే సారేపతు విధవరాలు ఇంట్లో జరిగినటువంటి కరువులో లోటు లేకుండా చేసిన అద్భుతాలు చేసినటువంటి ఏలియా ఈ 11 అధ్యాయంలో మొదట 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఏలియా గారి గురించిను, అలాగే బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను గురించి 2 సందర్భాలని మనం మొదటి భాగంలో చూసి ఉన్నాము. రెండో భాగంలో వచ్చేసరికి ఈ యొక్క యూదులకు రోషం పుట్టించాలని, అలాగే ఒలీవ కొమ్మ అది విరవబడిందని. అయితే విసర్జించేశాడా అంటే దేవుడు వాడిని విసర్జించలేదు. విసర్జించేసినట్లయితే ఒకవేళ విసర్జించితే మరలా వాళ్ళని పిలుస్తున్నాడంటే వాళ్ళు చనిపోయినటువంటి స్థితిలోంచి, మృతులలో నుంచి మరలా సజీవులైనట్టే కదా అని చెప్తున్నాడు పౌలు గారు. అలాగే అసలైనటువంటిది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరంటే అడవి ఒలివ మొక్క, మీరు అన్యజనులైనటువంటి వారులారా, మీరు అడవి ఒలివ మొక్క నుండి వచ్చారు. మీరు అక్కడ అసలైనటువంటి ఒలివ చెట్టుకి ఏం చేయబడ్డారు? మీరు అంటుకట్టబడ్డారు. 11 అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందినెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయపడకము. ఇక్కడ చెప్తున్నటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అడవి ఒలివ కొమ్మవు నువ్వు, వాటి మధ్యన అంటుకట్టబడ్డావు. ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు, వాటితో ఒలివ చెట్టు వేర్లు. ఇది అడవి ఒలివ కాదు, శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టు వేర్లతో ఉన్నటువంటి పై కొమ్మలు విరవబడినాయి. ఆ కొమ్మల్లో నువ్వు అంటుకట్టబడ్డావు. ఆ అంటుకట్టబడ్డ స్థితి నీది. అన్యజనులారా, మీరు ఎటువంటి వారంటే ఒక చెట్టుకి 100 కొమ్మలు ఉన్నాయనుకుందాం. అందులో ఒక కొమ్మ విరవబడింది. అందులో ఆ ఒక కొమ్మకే నువ్వు అంటుకట్టబడ్డావు. నువ్వైతే అడవి ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టు అయితే శ్రేష్టంగా పెరిగింది. యజమానుడి యొక్క అజమాయిషిలో పెరిగింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెరిగావు. అడవిలో నీవు ఇష్టం, వర్షం వచ్చినప్పుడు, గాలి అన్నీ వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పెరిగినోడివి. తీసుకుని వచ్చి ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడు? యజమానుడు ఉన్నటువంటి ఒలివ చెట్టు, పెరుగుతున్నటువంటి ఒలివ చెట్టుకి నిన్ను అంటుకట్టాడు. హల్లెలూయా. మనలందరినీ కూడా, అన్యజనులందరినీ కూడా తీసుకొచ్చి అంటుకట్టాడు ఆయన. అన్యజనులారా, ఈరోజు మీరు ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారని చెప్పేసి, దేవుని నమ్ముకున్న వాళ్ళు పడిపోయారని చెప్పి మీరు సంతోషించమాకండి. అది మీరు ఆనందించమాకండి. వారి యొక్క విరిగిపోవటం గల కారణం, వారి యొక్క కఠినాత్మలవటం గల కారణం మీరు అంటుకట్టబడటం కోసమే అనేది దేవుని యొక్క స్ట్రాటజీ. ఇది మనకు తెలియదు. ఆయన యొక్క గొప్పతనం మనం ఎవ్వరికీ తెలియదు. ఆ వ్యక్తి పడిపోవటం గల కారణం చూసి నవ్వే స్థితిలో మనం ఉండకూడదు. చాలామంది మనందరం కూడా తెలిసి తెలియక చేసి ఉండొచ్చు, కానీ ఈ సందర్భాన్ని మనం గ్రహించినప్పుడు అటువంటి పనులు చెయ్యం. అరే, ఒకప్పుడు బాగున్న మనిషే, ఒకప్పుడు బాగా ఉన్నవారే అని చెప్పి గ్రహించి వారి విషయమై ఒకవేళ పడిపోయిన స్థితి చూసినప్పుడు వారికి చేయూతనివ్వాలి. ఇప్పుడు యూదులైనటువంటి వారికి, మీరు అన్యజనులైనటువంటి వారు, మీరేం చేస్తున్నారు? ఆ ఒలీవ చెట్టున కొమ్మన పైన ఉన్నామని చెప్పేసి మీరు సంతోషిస్తున్నారు. కానీ ఆ వేర్లు ఎక్కడున్నాయంట? 18వ వచనం, నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. నువ్వేం చేయట్లేదు? వేరును భరించట్లేదు. వేరే నిన్ను భరిస్తుంది. నువ్వు పైన ఉండొచ్చు, కానీ ఆ నడిపింపు, ఆ చెట్టు మొక్కలో ఉన్నప్పటి నుంచి కూడా, విత్తనంగా ఉన్నప్పటి నుంచి కూడా అలా పెరుగుతూ వచ్చి ఈరోజు అది విసర్జనకు, అంటే
ఆ తొట్టిపాటు పడిందే తప్ప తొట్టిల్లు పడిపోలేదు, పడిపోనట్లుగా తొట్టిల్లు పోలా. ఒక చిన్న కొమ్మ ఇరిగిందంతే. ఆ కొమ్మ ఇరిగిన దానికే మీరు ఇంత ఇదిగా అయితే అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. 19వ వచనం, అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచిన్నావు. గర్వింపక భయపడుము. హల్లెలూయా. మంచిదే. నువ్వు అంటుకట్టబట్టు నిమిత్తం కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్తున్నావు. నాకు ఇది కృప అనుగ్రహించబడింది, ఇది గ్రేస్ నాకు వచ్చిందని చెప్తున్నావు. కానీ మంచిదే. కానీ వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక ఏం చెయ్యి? భయపడు. ఇంతవరకు గత సెక్షన్లో మనం చూస్తున్నాము, గత సందేశాల్లో. అలాగే ఈరోజు మనం 20వ వచనం నుంచి ఈ యొక్క 21, 22, 23, 24, 25, 26, 27 వచనాలు ఈరోజు తన కనికరం చొప్పున, దేవుని తన మహాకనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. 21వ వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. దేవుడంట స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. ఇప్పుడు ఇక్కడ స్వాభావికమైనటువంటి ఒలీవ చెట్టు, అది 21వ వచనంలో చెప్తున్నటువంటి మాట, స్వాభావికమైనటువంటి ఒలీవ చెట్టు అది ఏమైంది? కొమ్మలు విడిచిపెట్టని ఎడల, కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును కూడా విడిచిపెట్టడు. కాబట్టి వాటిని విడిచిపెట్టలేదు దేవుడు. స్వాభావికమైనటువంటి ఒలీవ కొమ్మలను కూడా విడిచిపెట్టలేని ఆయన నిన్ను కూడా విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. ఇక్కడ ఆ యొక్క స్వాభావికమైనటువంటి కొమ్మలు విరువబట్టగల కారణం ఏంటంటే, దేవుని యొక్క అనుగ్రహమును, కాఠిన్యమును, పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడైన నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవు కూడా నరికివేయబడదు. ఎందువల్లంటే స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టని ఎడల, అది స్వాభావికమైనటువంటి కొమ్మలనే విడిచిపెట్టలేదు ఆయన. మనం ఇక్కడ చూసినట్లయితే, మనకు అర్థం చేసుకున్నట్లయితే, స్వాభావికమైనటువంటి కొమ్మల్ని విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు ఆయన. అసలు వాళ్ళనే విడిచిపెట్టలేదు, మిమ్మల్ని ఎలా విడిచిపెడతారంటున్నాడు ఆయన. అన్ని జనులైనటువంటి మిమ్మల్ని కూడా విడిచి ఎలా ఊరుకుంటాడు ఆయన? వాళ్ళనే విడిచిపెట్టలా. నీవు అడవి ఒలివ చెట్టు, నువ్వు అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు, అడవి ఒలివ చెట్టు ఉన్నటువంటి కొమ్మ, ఆ కొమ్మ తీసుకొచ్చి అంటకట్టబడ్డావు. నిన్ను కూడా విడిచిపెట్టడు. అట్లు నిలువని ఎడల నీవు కూడా నరికివేయబడదువు. వాళ్ళు విశ్వాసాన్ని లేక, విశ్వసించక ఎలాగైతే ఇదైపోయారో, అంటే ఆయన విసర్జించలేదు, తొట్టిల్లారో, తొట్టిపాటు పడ్డారో, అదే పరిస్థితి నీకు వస్తుంది. అనుగ్రహ ప్రాప్తుడైనందుకు నువ్వే నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. నువ్వైతే నరికివేయబడతావు. మనం చూసినట్లయితే, ఇక్కడ చాలా శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే, ఆ విధంగా వాళ్ళ వల్లే నువ్వు కూడా చేస్తే నువ్వు కూడా ఏం చేస్తావు అంటే నరికివేయబడదువు. వాళ్ళైతే విరవబడ్డారు, నీవు నరికివేయబడదువు. హల్లెలూయా. ఎంత చక్కని సందేశం అంటే ఇది. వారు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, వారికి ఏ విధమైన సోర్సెస్ లేవు,
ఆధారాలు లేని టైంలోనే వాళ్ళని కొద్దిగా దేవుడు ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ సమస్తాన్ని మన కళ్ళ ముందు క్షుణ్ణంగా ఆయన బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసి మన చేతిలో పెట్టాడు ఆయన. వాళ్ళని విరిచాడు. ఇక్కడ 17వ వచనంలో అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, 17వ వచనం మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 17వ వచనం, 11వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అక్కడ విరిచివేయబడి అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నరికి వేస్తాడు అని చెప్తున్నాడు ఆయన. 22వ వచనం 22వ వచనం చివర, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదువు. వాళ్ళైతే విరవబడ్డారు, నీవైతే నరికి వేయబడతావు. చాలా కఠినమైనటువంటిది మాట ఇది. అనుగ్రహ ప్రాప్తుడివై ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. నువ్వు అనుగ్రహ ప్రాప్తుడివే, మనందరం కూడా కృప వల్లే రక్షించబడ్డాం. ఆ దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవు నరికివేయబడదువు. దేవుని అనుగ్రహము కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఒకవేళ వారు తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఒకవేళ వాళ్ళు విశ్వాసంలో నిలవకపోతే, నీవు విశ్వాసం ద్వారా నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వించొద్దు అన్నాడు 20వ వచనం చివరిలో. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి, వారి అవిశ్వాసం బట్టి విరిచివేయబడ్డారు. అయితే 23వ వచనం చెప్పబడుతుంది ఏంటంటే, వారు తమ అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. వాళ్ళకి అవకాశం ఉంది. అవిశ్వాసంలోనే వాడికి విశ్వాసానికి అంటే నీకు చూపించిన దాంట్లో కొద్దిగా చూపించిన వాళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు విశ్వసించగలుగుతారు. నీకు చేసినటువంటి ఆశ్చర్యాలు కానీ, నిన్ను నడిపించిన విధానం కానీ, నీకు ఇచ్చినటువంటి సోర్సెస్ బట్టి దాంట్లో కొద్దిగా చూపిస్తే చాలు. మన ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆ సొదొమ గొమొర్రా విషయాలే మనం గమనించినట్లయితే, కపెర్నహూములో ఎన్నో గొప్ప సూచక్రియలు దేవుడు చేసినా వాళ్ళు రక్షింపబడలేదంట. వీటిలో కొన్ని నేను సొదొమ గొమొర్రా విషయాలు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో రక్షించబడేవాళ్ళంట. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, 23వ వచనంలో, వారు తమ అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. వారికి నీకు ఇచ్చినంత, అన్యజనులారా మీరు గుర్తుంచుకోండి, మీరు అర్థం చేసుకోండి, మీకు ఇచ్చినంటే అవకాశం వాళ్ళకి 100లో 10% ఇచ్చినా వాళ్ళని అంటగట్టుబడతాం ఈజీ అంట. అంటే సొదొమ గొమొర్రా వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పబడుతున్న సువార్తలో, అంటే ఇప్పుడు చెప్పబడుతుందే కాదు, యేసుక్రీస్తు వారు కపెర్నహూములో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు బట్టి అసలు సొదొమ గొమొర్రా వాళ్ళు అయితేనంట పూర్తిగా రక్షింపబడిపోయేవాళ్ళు అంటాడు. వాళ్ళకి చేసుంటే చాలు ఊరికే రక్షించబడేవాళ్ళు అంటే యేసయ్య అక్కడ ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తాం. వారు తమ అవిశ్వాసములో నిలవలేకపోయినట్లు అంటుకట్టబడుదురు. గుర్తుపెట్టుకోండి అన్యజనులారా, దేవుడు వారిని మరలా కట్టుటకు శక్తి గలవాడు. వారికి విశ్వాసం రావాలంటే మీకు చెప్పిన 100%లో 10% చెప్తే వాళ్ళకి అది అర్థమైపోయేదే. అంటుకట్టడం ఈజీ, ఆ విశ్వాసానికి విశ్వాసం కలిగించడం. ఎట్లనగా అదేంటంటే 24వ వచనం, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వాభావిక విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా? హల్లెలూయా. ఏదంటే ఎట్లాగంటే, నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి
నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడ్డావు. స్వాభావిక విరుద్ధం అంటే మంచి ఒలివ చెట్టును వచ్చి నువ్వేం చేసావు? అంటుకట్టబడిన ఎడలా నువ్వు మంచి ఒలివ చెట్టుకు వచ్చి అంటుకట్టబడ్డావు. స్వాభావికమైన కొమ్మలకు వారు అంటే అసలైన ఒలివ చెట్టు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా? అసలు ఒరిజినల్గా ఉన్నటువంటి ఒలివ చెట్టు కొమ్మ, ఆ కొమ్మ మరి నిశ్చయంగా అదే చెట్టుకి ఒక చోట దానికి విరిచివేయబడితే ఇంకో చోట నుంచి తీసుకుని దానికి అంటుకట్టినట్లయితే అది అంటుకట్టబడుతుంది కదా, అది ఇంకా చేయగల చక్కగా శ్రేష్టంగా పెరుగుతుంది కదా. స్వాభావిక విరుద్ధమైనటువంటి వాడిని నిన్నే అంటుకట్టిన ఆయన స్వాభావికమైన విరుద్ధం ఉన్న వాళ్ళనే అంటుకట్టేసినట్లయితే స్వాభావికంగా ఉన్నటువంటి కొమ్మలను ఆయన అంటుకట్టడం చాలా తేలికది. ఈజీగా అంటుకట్టబడగలరాళ్ళు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని మీకు మీరే ఇది అవ్వండి అని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలారా, యూదా ప్రజలారా మీరే ఉండండి అని చెప్పేసి ఆయన ఎన్నుకున్న వారిని, ఆయన పెంచినటువంటి వారిని ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆ అడవిలో పెరిగినటువంటి వారు ఇష్టం వచ్చినట్టుగా ధర్మశాస్త్రం లేదు, ఏమి కట్టుబాట్లు లేవు, శిక్షలు లేవు, ఇష్టం వచ్చినటువంటి ఆ విధముగా ఉంటుంది. అడవిలో ఉన్నటువంటి చెట్టుకి యజమానుడు ఉండవు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కాలం అంతా కూడా అన్యజనులు ఉన్న పరిస్థితి అడవిలో పెరిగినటువంటి పరిస్థితే. ఈ పత్రికలో రోమిలో రాస్తూ అన్యజనులకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు పౌలు గారు. అంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే వారు గర్వపడినట్టుగా, అతిశయించినట్టుగా ఉండుట చేత అతిశయాలు, గర్వాలు క్రైస్తవ జీవితంలో పనికిరావు. అతిశయాలు, గర్వాలు క్రైస్తవ జీవితంలో పనికిరాదు. అది వారి జీవితంలో విలువబడిన స్థితి చూస్తే అతిశయం. ఏలియా గారి పరిస్థితి చూస్తే అది అతిశయం. ఏంటంట ఏలియా గారు ఏమన్నారు? 11:3 ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయ చూస్తున్నారు అంటున్నాడు. అంటే అతిశయం. నాన్న అలా కాదు ఏలియా నువ్వు అనుకుంటున్నావేమో 7,000 మంది ఉన్నారు, ఈ యొక్క అవకాశం నీకు ఇచ్చా, దాన్ని నువ్వేం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అంటే నేను ఒక్కడనే ఉన్నాను, వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అన్న పరిస్థితి చూస్తే ఇక్కడ అతిశయమును, గర్వానికి గుర్తుగా కనబడుతుంది తప్ప దేవుడు అయితే విసర్జించలేదు. దానికి ఆ ఏలియా గారిని ఆయన ఏమి వదిలేలా. ఆనోకు గారు దేవుడితో నడిచిన ఆయన లేకపోయినా ఎలాగైతే ఆయన శరీరంతో దేవుని సన్నిధానంలో చేర్చబడ్డాడు, ఏలియా గారు కూడా వెళ్ళాడు. మన దేవుని యొక్క గొప్పతనం, ప్రేమ అటువంటిది. ఆ దేవుడు కోరుకునేది ఏంటంటే గర్వించొద్దు, అతిశయపడద్దు. మనం అతిశయించటానికి ఏమి లేదు. ఆయనే గర్వించాల్సిన సృష్టికర్త తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. అతిశయించాల్సినటువంటి కుమారుడైన యేసయ్య తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. మనమే పాటివాళ్ళం అనే గ్రహింపు మనకు కలగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. పౌలు గారు కూడా అందుకనే ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ, అన్యజనులారా మీకు ఈ సువార్త ఏ విధంగా అందబడుతుందంటే ఆ యొక్క మా ఇశ్రాయేలు ప్రజలు, మా ప్రజలు అయినటువంటి వారు చేసిన దానికి నేనే సాక్ష్యం. వారు చేసిన దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే అడవిలో పెరిగిన వాళ్ళకి వీళ్ళకి తెలియదు వీళ్ళ గురించి. పౌలు గారి కంటే ధర్మశాస్త్రం అంతా చదివిన ఆయన, క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, చక్కగా నేర్చుకున్న ఆయన. బైబిల్ అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో బైబిల్ ఎలాగైతే మన దేవుని కృప వల్ల నేర్చుకుంటున్నామో, బీటీహెచ్లు ఏయో చేసి గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారో, అలాగే ధర్మశాస్త్రాన్ని చదివిన ఆయన. అన్యజనులకి ఆ విషయం తెలియదు, ఇప్పుడే ఎంటర్ అయ్యారు వాళ్ళు. ఈ కొన్ని సంవత్సరాలు అవుతుంది వారి యొక్క ప్రవేశం. అన్యజనులు పూర్తిగా ప్రవేశించే వరకు కఠిన మనసు ఇక్కడ నాకు కలుగుతుంది. 25వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అన్యజనులారా, మీకు తెలియదు. ఈ యొక్క ఏలియా గారి సందర్భమే కానీ ఉన్నటువంటి సందర్భాల్లో ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి మీకు తెలియపరుస్తున్నా. వారికి జరిగినటువంటి విషయం ఏంటో మీకు వివరిస్తున్నా. దైవజనులు అంటే దేవుని సువార్తను అందించడం అంటే ఇదే. బైబిల్లో ఏముందో, బైబిల్లో ఏం చెప్తుందో అది
ఇక్కడ మన కాంటెస్ట్లో ఇక్కడ ఎక్కడన్నా కూడా వేరే వాళ్ళ గురించి, వేరే స్టోరీల గురించి, వేరే విధమైనటువంటి వాటి గురించి చెప్పలా. ఈ 11వ అధ్యాయం దేవుని యొక్క ఉద్దేశం చక్కగా కనబడుతుంది. దేవుని యొక్క ప్లానింగ్ కనబడుతుంది. సువార్థికుడైనటువంటి వాడు, దైవ సేవకుడైనటువంటి వాడు, కాపరి అనేటువంటి వాడు తెలియపరచవలసినటువంటి వర్తమానాన్ని ఏదైతే ఉందో, ఈ విధంగా ఆ యొక్క బైబిల్లో రాయబడినటువంటి ఆ వాక్యాల్ని, అక్కడ ఉన్నటువంటి సందర్భాలని వివరిస్తూ దాన్ని తెలియపరచాలి. ఇక్కడ ఏలియాను గారి గురించినటువంటి వర్తమానంలో మనకు కనబడుతున్న విషయమే కానీ, దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో అదే అలాగే ఆయన ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈ యొక్క ఏలియా గారి సందర్భంలో బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మంది పురుషులు ఉన్నారని, శేషంగా ఉంచుకున్నారని ఆయన చెప్పింది ఈ పౌలు గారికి తెలుసు కాబట్టి అది జరిగినటువంటి ఉదాంతాన్ని, ఆ జరిగినటువంటి సందర్భాన్ని ఇది ఇక్కడ వీళ్ళకి వివరిస్తున్నాడు. అయ్యా ఇదిగో పలానా వ్యక్తులు అలా జరిగింది, అక్కడ జరిగింది కాబట్టి మీ పరిస్థితి జాగ్రత్త. ఆయనే తగ్గించుకుని ఆయనే ఏమి లేనోళ్ళలాగా ఇక్కడ జీవిస్తే మనం ఏదో మోటివేషన్ చేసి, మనం ఏదో మభ్యపెట్టి ఏదేదో చేయాలని చెప్పి చెయ్యాలని చెప్తూ అతిశయానికి, గర్వానికి గుర్తయినటువంటి వాటిని మీరు అనుసరించి గర్వపోయి వెళ్ళిపోయినట్లయితే అసలు మీరు అడవి ఒలివ చెట్టు నుంచి తీసుకొచ్చి ఒరిజినల్ ఒలివ చెట్టుకి అంటుకట్టబడ్డారు. మీరే ఇంత ఇది చేస్తే మీకు ఉన్నదే ఏదో గ్రేస్ వల్ల మీరు వచ్చారే కానీ లోపలికి వారి యొక్క అవిధేయత వల్ల, వారి యొక్క దీనివల్ల మీరు రాగలిగారే తప్ప ఒక విధంగా చూస్తే ఆ విధంగా వాళ్ళు విరిచివేయబట్టు చేత వచ్చారు. వచ్చినటువంటి మీరు కూడా ఇదే విధమైనటువంటి స్థితి చేస్తే ఆయనకి పెద్ద విషయం కాదు. ఇది స్వాభావికమైనటువంటి ఒలివ మొక్క విరిచివేయబడింది, దానికి స్వాభావికమైన దాంతో అంటికట్టచ్చు. స్వాభావికమైన విరుద్ధమైనటువంటి ఒలివ చెట్టు నుంచి కోయబడ్డ నీవే అంటికట్టబడితే వాళ్ళని అంటికట్టడం ఈజీయే. మిమ్మల్ని ఈ గ్రేస్ మీకు అందింది, మీరు అలాగే అన్యజనులకి తెలియపరచండి. అన్యజనుల విషయాల్లో మీరు కూడా గర్వపడకుండా, పడిపోయిన వారిని చూసి మీరు అపహాసించకుండా, నవ్వకుండా, వారి యొక్క తొట్టుపాటు వల్ల, వారి యొక్క పడిపోట స్థితి వల్ల మనం వారికి సహాయం చేయ బద్దులమై ఉన్నాము అని చెప్పి వారితో మీరు కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆయన స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడగలరని చెప్పి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అలాగే 25వ వచనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీకు మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. హల్లెలూయా. సంపూర్ణంగా ఈ యొక్క అన్యజనులకు ప్రవేశం సంపూర్ణము అగు వరకు ఈ కఠిన మనసు కొంత మట్టుకే ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతో గొప్ప మర్మము. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు ఒకవేళ బుద్ధిమంతులు, మాకు వచ్చేసింది రక్షణ అని చెప్పి అనుకుంటారేమో. అయితే మీకు ఈ మర్మాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలు వారికి కలిగింది కఠిన మనసు కొంత మట్టుకే. దేవుని దృష్టిలో ఏదన్నా సరే ఈ భూమి ఆయుషే కానీ ఇది కానీ కొంత మట్టుకే శాశ్వతమైన జీవం, నిత్య జీవం, ఎవర్లాస్టింగ్ లైఫ్ అది మరణానంతరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కొంత మట్టికి ఇశ్రాయేలుకి కఠిన మనసు కలిగింది. ఈలోపు తొందరగా వచ్చి సైలెంట్గా ఆయన అనుసరించండి, కృతజ్ఞులై ఉండండి. ఏదో సాధించేసామో, సంపాదించేసామో, ఏదో అయిపోయిందన్నట్టుగా ఫీలింగ్లు ఇమ్మాకండి. తొందరగా వచ్చేయండి. ఆ కఠిన మనసు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి ఆయన తన యొక్క కనికరాన్ని చూపించబోతున్నాడు. ఈ యొక్క విశ్వాసం చేత మమ్మల్ని ఏ విధంగా అయితే మనం స్థిరపట్టుకు అవకాశం ఇచ్చాడో కృప ద్వారా, అదేవిధంగా ఇశ్రాయేలుకు కూడా కఠిన మనసు తీసేసే రోజులు రాబోతున్నాయనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా.
అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. సంపూర్ణం అంటే అన్యజనులు అందరూ సంపూర్ణంగా రక్షించబడటం కాదు. సంపూర్ణముగా అంటే ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా వచ్చే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు ఉందంట. అంటే ఈ ఇశ్రాయేలుకి ఉన్నటువంటి కొంత సమయంలోనే ఈ యొక్క అన్యజనులకు ప్రవేశం, అసలు మనకున్న సమయమే తక్కువ. మనం చూసినట్లయితే 6,000 సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ భూమి. మన బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి ఆ యొక్క నడిపింపు అంతా కూడా మనం చూస్తే ఆదాము గారి నుంచి ఇప్పటి వరకు చూస్తే, కానీ 4,000 భాగం మనకన్నా ముందు 2,000 సంవత్సరాలకు ముందు జరిగిపోయింది అది. అంటే ఈ 2,000 సంవత్సరాల్లోనే మనం ప్రవేశించాం. అంటే వాళ్ళలో చూస్తే 0.5%, కొంత మట్టుకే. ఇంకా మీరు గమనించండి, ఇక్కడ ఇంకా ఉండేదే ఉండదు. ఇంకా సంపూర్ణం అయిపోతుంది అది. అదే మనకు అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయిపోతుంది. ఇంకా ఇశ్రాయేలుకు కఠిన మనసు ఇంకా తీసేసేసి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళిపోకముందే మీరేం చేయండి, బుద్ధిమంతులు అని అనుకోకండి, కృతజ్ఞత కలిగి జీవించండి. ఆయన సృష్టికర్త అయిన దేవుడే తగ్గించుకుని వస్తే మీరు గర్వించేసి అతిశయించేసి సాధించేసాము, అయిపోయింది, ఇంక ఏమీ లేదు, నాకు ఇక డైరెక్ట్ అన్న మాటలు మీకు వద్దు. ఎంత కృతజ్ఞతగా జీవించాలో అంత కృతజ్ఞతగా క్రియల ద్వారా చేసి చూపించేవారుగా మనం ఉండాలన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆయన సంపాదన అంతా వదిలేసుకుని ఇది శ్రేష్టమైనది కాదు అన్న గ్రహింపు రాగలట కారణం దేవుని యొక్క సందేశం ఒక్కసారి వినంగానే. ఆ పౌలు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2,000 సంవత్సరాలు ఇంచుమించుగా మనం వచ్చి ఉన్నాము. ఎంతో గొప్ప సందేశాల్లో ఎంతోమందిని హతసాక్షుల్ని, తర్వాత సమస్తాన్ని కోల్పోయి దేవుని కొరకు కృతజ్ఞులై జీవించిన భక్తుల జీవిత చరిత్రలు తెలుసు. కానీ గ్రహించలేకపోతున్నటువంటి స్థితిలో సాతానుగాడు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వారు అవిశ్వాసంలో నిలవపడకపోతే ఆయన కట్టగలడు. దేవుడు మరలా వారిని కట్టుటకు శక్తి గలవాడు. 23వ వచనం. వాళ్ళు ఒకవేళ మనమేమో విశ్వాసం ద్వారా వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి, కానీ ఆ విశ్వాసానికి ఉన్నటువంటి కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పుంటే 10% చాలు మీకు చెప్పిన దాంట్లో. ఆయనకి ఈజీ. అంటే నెక్స్ట్ వాళ్ళ కఠిన మనసు తీసిన తర్వాత ఇప్పుడు మనకు చూపించిన విశ్వాసాన్ని ఆయన ఎన్నో రెట్లు వాళ్ళకి చూపించబోతున్నాడని ఇక్కడ మనం గ్రహించగలం. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్లానింగ్ అయితే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ. ఇశ్రాయేలు యొక్క కఠిన మనసు కొంత మట్టుకే కలిగెను. 26, 27 వచనాలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయం 27వ వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను ఏం చేస్తాడంట? తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. ఇప్పుడు సియోనులో నుండి యాకోబులోనికి విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏ విధం చేత? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమైనటువంటి వారు ఇప్పుడు అన్యజనులని లేదు, యాకోబు సంతానం అంటే ఇశ్రాయేలు ప్రజలని లేదు, అందరూ కూడా రక్షింపబడుదురు. ఎవరిలో? విశ్వాస సంబంధులు. ఎవరికైతే విశ్వాసాన్ని కనపరుస్తానో, విశ్వసిస్తారో, విశ్వసించి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో అని అర్థం దీనికి. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ కఠిన మనసు కొంత మట్టుకే ఉంది కదా వాళ్ళకి. ఆ కఠిన మనసుతో ఇప్పుడు వాళ్ళు విరిచివేయబడిన స్థానాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు?
భర్తీ చేయబోతున్నాడు, భక్తిహీనతను తొలగించబోతున్నాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది. అంటే కొన్ని సంవత్సరాలంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే మహాశ్రమల సందర్భమో మరి ఏదో కానీ ఇంకా మనం పరిశీలించవలసి ఉంది. ఆ సందర్భంలో చూస్తున్నట్లయితే ఇంకా 7 సంవత్సరాల వరకే ఒక ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా అవకాశం ఇవ్వబడుతుంది అన్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రకటన గ్రంథంలో కానీ ఇక్కడ కానీ తెలియపరచబడుతున్నటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఇది గ్రహించగలుగుతారని అది వారికి ఇస్తున్నటువంటి నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలు జనులు అంటే ఎవరు? మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఈ క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి, అబ్రహాం సంతానమై ఉండటం అంటే వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దానం ప్రకారం అంటే శారీరకంగా కాదు, వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగును గాక. దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగును గాక. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ. ఏ పద్ధతి అంటే 3వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతుంది. మీరు క్రీస్తు సంబంధులైతే, ఫుట్ నోట్లో రాయబడుతుంది క్రీస్తు వారైతే. ఎవరైతే క్రీస్తు వారు ఎట్లాగంటే వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారైతే, అట్లాగైనప్పుడు అప్పుడు వాగ్దాన ప్రకారం వారసులైన వారు ఇశ్రాయేలు, దేవుని యొక్క ఇశ్రాయేలీల వాళ్ళు. అందుకనే ఆయన సియోన్లో నుండి వచ్చి, అంటే ఇప్పుడు అన్యజనులైనటువంటి వారికి అనుగ్రహించబడినటువంటి ఈ రక్షణ ఈ అంత్యకాలాల్లో అన్యజనులకి తెరవబడినటువంటి ద్వారాల్లో సియోనులో నుండి ఆయన వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగిస్తాడు. ఆయన తొలగించినప్పుడు వాగ్దాన వారసులు అవుతారు. అబ్రహాంకి వాగ్దాన వారసులు సమానంగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండబోతుందని చెప్పి 11వ అధ్యాయంలో దేవుని యొక్క ఫైనల్ ప్లానింగ్ ఇక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి నామమునికే ఘనత మహిమ చెందునుగాక. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయంలో దేవుని యొక్క ఉద్దేశం చివరికి ఏదైతే ఉందో అది ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు విసర్జించబడ్డారా అంటే అట్లా కాదు, విసర్జించబడలేదు, విరవబడ్డారంతే. ఆ విరవబడిన సందర్భంలో మీరు ఎంటర్ అయ్యారు, మీరు ఇప్పుడున్నారు. ఇప్పుడు సియోన్లో నుండి మీ దగ్గర నుంచి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు ఆయన. అప్పుడు ఏమవుతుందంటే పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ కూడా ఏమవుతారంట? రక్షించబడతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడటానికి దేవుని యొక్క ప్రణాళిక, ప్లానింగు ఇదంతా కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. చక్కని దేవుని యొక్క ప్లానింగ్, ప్రణాళికని మనం గ్రహించిన వారమై గర్వించద్దు. గర్వానికి సూచనే ధనమే సమస్త కీళ్లకు మూలం. అది అన్ని విధాల మనిషిని పాడు చేసే ఒక ఆయుధం అది. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ గర్వించమాకండి, అతిశయించమాకండి, వారిని చూసి ఇదైపోమాకండి. ఆ కఠిన మనసు కొంత మట్టుకే ఇక్కడ ఉంటుంది. మన మేలు కొరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. మన మేలు కొరకు, అయ్యా మీ మేలు కొరకు, అన్యజనులారా మీ మేలు కొరకు ఇది కొంత మట్టికి వాడికి యొక్క కఠిన మనసు కలిగింది. తర్వాత దేవుడు ఇంకేం చేయబోతున్నాడంటే ఇశ్రాయేల్లో నుంచి భక్తిహీనతను, యాకోబులో నుండి భక్తిహీనతను ఏం చేస్తున్నాడు? తొలగించబోతున్నాడు ఆయన. ఆ తొలగించబోయినప్పుడు అప్పుడు కేవలం ఎవరుంటారు అక్కడ? వాగ్దానం, అబ్రహాం చేత వాగ్దానం చేయబడిన వారే ఉంటారు. అందులో గర్విష్ఠులు ఉండరు, అతిశయపడేవాళ్ళు ఉండరు, నేను ఒక్కడనే ఉన్నాను ఇలాగ మాట్లాడేవాళ్ళు ఉండరు.
బై గ్రేస్ వల్ల ఏలియా గారు ఉన్నాడంటే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనందరం కూడా ఉంటామని చెప్పి అనుకోవటం పొరపాటు అని నేను అనుకుంటున్నాను. అది మనకు తెలియదు. ఏలియా గారి సందర్భాన్ని చూపించినప్పుడు ఏలియా గారైతే అక్కడ ఉన్నాడు. అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, కొంతమంది కఠినంగా ఉన్నట్లుగా అనిపించవచ్చేమో, కానీ ఆ విధంగా చూస్తే వారిని దేవుడు ఏ విధంగా వారిని మనం కూడా సరైన మార్గంలో రావడానికి వారిని కఠినాత్మలు చేశారేమో అని గ్రహించిన వారమై ఉండి, మనం ఏం చేయాలంటే వారి కఠినత్వాన్ని చూసి కృంగిపోకుండా వారికి సలహానిచ్చి వారిని కూడా దేవుని మార్గంలో ఉండేటట్టుగాను, లేకపోతే వారు కఠినంగా ఉన్నారని చెప్పేసి మనం కూడా కఠినంగా అయిపోకూడదు. ఈ విధంగా మనం గ్రహించేవారిగా మనం ఉండాలి. ఇది అర్థం చేసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. కొంతమంది కఠినాత్ములు, కొంతమంది దౌర్బల్యప అంటే 15వ అధ్యాయం 1వ వచనం మనం చదివాం. రోమిలి రాసిన పత్రిక, బలహీనుల దౌర్బల్యమును భరించ బద్దులమై ఉన్నాము. వీళ్ళు ఒక విధంగా చూస్తే బలహీనులకు అయి ఉండొచ్చు. అంటే కఠినంగా మన మీద వ్యవహరించే వారిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే మనం గొప్పవారు అనిపించవచ్చు, లేకపోతే ఈ కఠినమైనటువంటి వారిని చూసి వారి కఠినమైనటువంటి మనస్సు చూసినప్పుడు మనం భరించలేకపోతే దేవునికి దూరం అయిపోయే పరిస్థితి. గర్వించద్దు, అతిశయపడద్దు. మనం ఏదో సాధించేసామన్నట్లుగా ఫీల్ కూడా అవ్వనవసరంలా. మనం ఏదన్నా సరే ఆయన పని అని చెప్పి కృతజ్ఞత కలిగి జ్ఞానంతో మనం వ్యవహరించాలన్నది ఒక పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆయన సియోన్లో నుండి వచ్చి, విమోచకుడు అయినటువంటి యేసయ్య సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను ఏం చేస్తాడంట, తొలగిస్తాడు. తర్వాత ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతారు. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతారు అంటే దేవుని ఇశ్రాయేల్, వాగ్దానం చేత ఇశ్రాయేల్ అంటే చివరికి విశ్వాసమే. వారికి విశ్వాసం మళ్ళీ ఇవ్వటం ఈజీ. ఆయనకి అవిశ్వాసములో నిలవకపోయిన ఎడలా అంటుకట్టబడుదురు. ఒకవేళ వాళ్ళు విశ్వాసంలో నిలబడకపోతే అంటుకట్టబడతారు, కట్టబడగలుగుతారు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. 23వ వచనం 11వ అధ్యాయం 23లో. ఎందుకంటే స్వాభావికమైనటువంటి విరుద్ధంగా ఉన్నట్టు స్వభావ విరుద్ధమైన అడవి చెట్టు కొమ్మే అంటుకట్టబడి పెరిగితే స్వాభావికమైనటువంటి కొమ్మలు మరీ అంటుకట్టబడటం నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడగలరు కదా, అంటుకట్టబడరా అని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ఈజీ కదా. కాబట్టి అన్యజనులారా గ్రహించండి, ఇశ్రాయేలు ప్రజల విషయమై మీ కొరకే ఇది. అలాగే కఠిన మనసు మన మేలు కొరకే అనే 2 కార్యక్రమాలు విన్నాం. ఈ 3వ భాగంలో మన మేలు కొరకే కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. మన మేలు కొరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఆ కొంత మట్టుకు కలిగిన దాంట్లో సంపూర్ణంగా అన్యజనులందరూ కూడా ప్రవేశించినట్లయితే ఆ ఇశ్రాయేల్ యొక్క కఠిన మనసుతోటి ప్రవేశించేసాం అని గ్రహించి ఆ యొక్క దేవునిలోకి వచ్చేయండి, దేవునిలో నిలబడండి, దేవుని అనుసరించండి, గర్వించమాకండి, అతిశయించమాకండి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోమాకండి. 3 కూడా గుర్తుంచుకోండి. మనమే బుద్ధిమంతులు అనుకోకూడదు. అయ్యా రోజు మాకు కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానాలు నేర్పయ్యా అని చెప్పి మనం అడగాలి. మనమే అంటే ప్రకటిస్తున్నామని చెప్పేసి మనకు బుద్ధి జ్ఞానం ఉందని కాదు. ఈ బుద్ధి జ్ఞానాలు మనకు కావాలి. గర్వించకుండా ఉండాలి, అతిశయించకుండా ఉండాలంటే ఆస్తిలకు దూరంగా ఉండటమే. బుద్ధి జ్ఞానాలంటే బుద్ధిమంతులమనే అనుకోవటం అంటే మనకి అన్ని విధాలుగా ఉండి దాన్ని బట్టి మనకి బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి, వాళ్ళకి లేవు, మనం ఆశ్రయించబడ్డాం, వాళ్ళ అన్ని పోగొట్టుకున్నారు, మనం దేవుడి చేత దీవించబడ్డవాళ్ళం అని చెప్పేసి బుద్ధిమంతులుగా మీరు మాకు ఉంది కదా అని చెప్పేసి ఆ విధంగా లెక్కలేసుకోవద్దని అర్థం ఇది. అయితే సమస్త కీళ్లకు మూలం ధనమే. అది ఎంతటి లావు మనిషినైనా సరే అది తెలియనటువంటిది శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అది ఆ అతిశయము, గర్వం, ఆ మాటలు, ఆ తీరు,
ఆ యొక్క నడవడిక అంతా కూడా ఆ, ఆ మనిషి కనబడదు. అది కలిగి ఉన్న వ్యక్తికి అది తెలియదు. దేవుని అనుసరించే వారికి, తగ్గింపుతో ఉన్న వారికి అది తెలుస్తుంది. కాబట్టి మనమే మీరు అన్యజనులారా మీకు మీరే బుద్ధిమంతులు అనుకోమాకండి. మేము ఇప్పుడు పైన ఉన్నాము అనుకోమాకండి. అందుకే చెప్తున్నాడు 17వ వచనంలో, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి కొమ్మ ఉన్న నీవు అంటుకట్టుబడి ఉన్నావు. 18వ వచనం, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను పైన ఉన్నాను, టాప్లో ఉన్నాను, టాప్ 10లో ఉన్నాను, టాప్ 5లో ఉన్నాను, ఈ టాప్ 100లో ఉన్నాను, పరిచర్యలో, ధనంలో అని నువ్వు అతిశయించుకో. వేరేం చేస్తుంది తెలుసా? నిన్ను భరిస్తుంది. అది వేరు నిన్ను భరిస్తుంది తప్ప నీకు నువ్వేమీ వెళ్ళలేదు. అది గ్రేస్ ద్వారా వచ్చింది అన్న గ్రహింపు కలగాలంటే నీవేం చేయాలి? దాన్ని బట్టి అతిశయించకుండా, గర్వం ప్రవేశించకుండా ఉండాలి అని అంటే అడవి ఒలీవ చెట్టు అని గుర్తెరిగి, గర్వింపక, భయపడుతూ, అతిశయించక ఉంటూ బుద్ధిమంతులు అని చెప్పేసి అనుకోమాకు. ధనం ద్వారానే బుద్ధిమంతులు అనే స్థితి కొలుతారు. అతిశయించుట చేత, గర్వించుట చేత ఇది దేవుని అనుగ్రహం, దేవుని కృప, ఇదంతా కూడా దేవుని ద్వారానే జరిగింది అన్న స్థితికి వెళ్తారు. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6లో కూడా 3 అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనాలు చూసినట్లయితే ఆ యొక్క విశ్వాసం ద్వారా పాలివారే ఉన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. సువార్త వల్ల అన్యజనులారా మీకు ఈ సువార్త అందించడం వల్ల ఈ రహస్యం ఏంటన్నది తెలియపరుస్తున్నాడు. ఎట్లనగా 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3, 4, 5, 6 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినందున బడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇది అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా కాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు ఇప్పుడు బయలుపరచబడింది. పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా 6వ వచనము, అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులై ఉన్నారన్నదియే. హల్లెలూయా. ఈ మర్మం ఏదంటే అన్యజనులు సువార్త వల్ల క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానంలో పాలివారులనై ఉన్నారను అనున్నదియే. ఈ యొక్క మర్మము, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు ఇది తెలియపరచబడలేదు. కనుక మనం ఏం చేయాలంటే అతిశయించడానికి, గర్వించడానికి ఏమీ లేదు. ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక, ప్లాను. అయితే అన్యజనుల ప్రవేశం సంపూర్ణ వరకే ఇశ్రాయేలుకు కొంత మట్టుకు కఠిన మనసు కొంత మట్టుకే కలిగింది. ఇది గమనించినట్లయితే మనకి సంపూర్ణంగా ఆయనలోకి ప్రవేశిస్తున్నటువంటి అన్యజనులు మనకి ఆటంకాలు కలిగించే కఠినాత్ములు, కఠిన మనస్సులు కలిగినటువంటి వారి విషయమే మనం అనుకోవచ్చు. వాళ్ళు కఠినాత్ములేమో కఠినంగా అయిపోయారు అని చెప్పేసి మనం కూడా కఠినం అయిపోకుండా కఠినాత్ములైనటువంటి వారిని గౌరవించి, కఠినాత్మ స్థితిలో నుంచి వారు కూడా దేవుని వైపుకు వచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. వారు కఠినాత్మలు అయిపోయారని చెప్పి మనం కూడా కఠిన మనసుతోటి మనం ఉండకూడదు. ఒకవేళ
ఆ విధమైనటువంటి కఠినాత్ములుగా వారు కనపడుతున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క అన్యజనులకి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒకటి పడిపోయారని చెప్పి అనుకోవచ్చు. ఇంకోటి వీరు సంఘాలకు వస్తున్నప్పుడు, మందిరాలకు వస్తున్నప్పుడు, సంఘాలకు వెళ్తున్నప్పుడు యూదులు వారిని అడ్డగించి ఉండొచ్చు. ఇది మా దేవుడు, మీరు ఎందుకు వెళ్తున్నారు, మీరు లోపల రాకూడదు, ఇట్లాంటి ఎన్నో ఆటంకాలు జరిగి ఉండొచ్చు. కఠినాత్ములుగా వాళ్ళ ఎడల వీరు కఠిన మనసు చూపించుండొచ్చు. చూపించేటప్పుడు వీళ్ళకి కలిగినటువంటి విశ్వాసం ఏంటన్నది బయటపడుతుంది. ఎట్లాగంటే వారు రావద్దన్నా కూడా ఆ దేవుని దగ్గరికి వచ్చే మనసు వీరికి కలగటమే సంపూర్ణంగా దేవుళ్ళలోకి రావటం. అలాగే నేడు మన క్రైస్తవ జీవితంలో అన్యజనులైనటువంటి మనందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, కఠిన మనసుతోటి ఎవరైనా సరే మనల్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు క్రైస్తవ జీవితంలో కలిగిస్తున్నప్పటికి కూడా దేవుని యొక్క సందేశంలో మనం ఉండాలి. సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కఠిన మనసు కలిగిన వారిని చూసి జాలి చేసుకోవాలే కానీ వారితోటి గొడవకి వెళ్ళే పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందువల్లంటే మనం కూడా దేవుని అనుగ్రహాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన వారం అవుతాం. కఠిన మనసు అది మన మేలుకే అని చెప్పి తగ్గించుకుని బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని బద్దులమై అని చెప్పి గ్రహించిన వారమై ఉండాలి. ఇప్పుడు అన్యజనులైనటువంటి మీరు బలవంతులు, ఆ బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని కూడా భరించండి. వారి కఠిన మనసు మీరు రావద్దన్నా సర్లే పర్లేదు, మేము దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాము అని చెప్పి వారు కొట్టినా తిట్టినా తగ్గించుకునే స్థితిలో ఉండండి. లేకపోతే తిరుగుబాటు స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా విశ్వాసాన్ని విడిచిన వారు అవుతారు. ఈ విధమైనటువంటి వర్తమానం దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, ప్లాను, ఉద్దేశం తుదకు ఏంటంటే అందరిని కూడా విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడాలని, అదే వాగ్దానము చేత దేవుడు నిర్ణయించినటువంటి వారు సంపూర్ణంగా ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక, ప్లానింగ్లు సర్వగంత మహిమ ఆయనకే చెందునుగాక. ఆయన మనతో పాటు ఒక స్నేహితుడిగా, తండ్రిగా, సోదరుడిగా, సహోదరుడిగా, అలాగే అన్ని విధాలుగా మనతో ఐక్యంగా ఉన్నటువంటి ఆ దేవునికి ఎంతో ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. అడవిలో పెరిగినటువంటి మన పూర్వీకులే అయినటువంటి అన్యజనులు, జెంటైల్స్ అందరినీ కూడా ఆయన ఒలీవ చెట్టున అంటుకట్టబడి ఉన్నాము. సంపూర్ణమైనగా ఈ యొక్క అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలుకి కొంత మట్టుకే కఠిన మనసు, కొంత మట్టుకే ఉంటుందని. కాబట్టి ఆయన విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించనని మనం ఎరిగి, అలాగే దేవుని యొక్క ఇశ్రాయేల్లో జనులందరూ కూడా రక్షింపబడుతారు. విశ్వాసము ద్వారా వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాం గారికి వాగ్దానం చేయబడింది ఏంటంటే, విశ్వాసము ద్వారా ఎవరైతే ఉన్నారో, విశ్వసించారో, కఠినాత్మలు వచ్చినప్పటికీ కూడా వారి కఠిన మనసుని గౌరవించి, కఠినాత్మలైనటువంటి వారిని చూసి మనసును కఠినపరచుకోకుండా విశ్వాసంలో ఉన్నటువంటి వారమని, ఈ లోకంలో తాత్కాలికలమే అని గర్వించడానికి కానీ అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదని, అలాగే మనకు మనమే బుద్ధిమంతులమని, మనకు మనమే కొన్ని విషయాలను చూసుకుని ఇవే పరిగణలోకి తీసుకుని నేను అన్ని విధాల సేఫ్టీగా ఉన్నాను, నాకు అన్ని విధాల మంచి జరుగుతుంది కాబట్టి అన్ని పాజిటివ్గానే ఉంది కాబట్టి నాకు పర్లేదు, నాకు, నా కుటుంబానికి, మా ప్రాంతానికి మాకేం పర్వాలేదు అని మీకు మీరే బుద్ధిమంతులు అని చెప్పేసి అనుకోమాకండి. అది కొంత మట్టికే అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయ్యేవరకే, అంటే అన్యజనులు అందరూ కాదు, ఆయన ఎన్నుకున్నటువంటి వారు ప్రవేశించే వరకు వారికి కఠిన మనసు. తర్వాత యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగిస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసులైనటువంటి వారిని ఐక్యపరచబోతున్నాడు. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. సర్వగంత పరిశుద్ధాత్మ దేవునికే చెందునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క సందేశాల ద్వారా మనకు తెలియపరచమే కాకుండా తన బలముతోటి మనల్ని బలపరిచి నడిపించునుగాక. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకే గంత మహిమ చెల్లిస్తూ, సర్వగంత మహిమ ఆయనకే చెల్లిస్తూ, ఆయన హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. ఈ మాటలు అన్నీ కూడా ఆయన ఇచ్చిందే.
ఆయన నామ మహిమార్థం కొరకు ఇవి వినియోగించబడ్డాయి తప్ప మన గొప్పతనాన్ని, మన యొక్క టాలెంట్ని, మన యొక్క ఏదేదో స్థితుల్ని బయలుపరచడానికి కాదు. ఇది దేవుని కనికరం చొప్పున మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఈ మాటలు మనకు ఉపయోగపడాలి తప్ప మన యొక్క పేరు ప్రఖ్యాతులు, మన యొక్క గొప్పతనాన్ని ఏదో ప్రజల మీద చూపించి చేయటానికి కాదు. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఆయన హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. ఎల్ల వేళ సర్వగంత మహిమ శిరస్సు అయినటువంటి తండ్రికి సర్వదా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆయన పాదాలకి నమస్కరిస్తూ, సర్వగంత మహిమ ఆయనకి చెల్లిస్తూ ఎల్లవేళ ఆయన సన్నిధి మనతో నడిపించునుగాక. ఆ యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామం అయినటువంటి ఆ నామంకే గంత మహిమ చెల్లిస్తూ దేవుని సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించునుగాక. జీసస్ నేమ్స్ ఎబో ఆల్ నేమ్స్. జీసస్ నేమ్ ఎబో ఆల్ నేమ్స్. యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామాన్ని గ్రహించి ఆ నామాన్ని గణపరుద్దాం. ఆ నామ మహిమార్థమై మనం జీవిద్దాం. ఆ నామ మహిమార్థమై మనము తగ్గించుకుని ఆయన హెచ్చింపటకు, ఆయన్ని మనం చూపించేవారు ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సర్వగంతమై ఆయనకి చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ యొక్క వర్తమానం చేత నీ యొక్క ఉద్దేశాన్ని పౌలు గారి తెలియపరిచిన విషయాన్ని దేవా తండ్రి ధ్యానించడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని నీకే స్తోత్రం. ఇక్కడ 2-3 సందర్భాలని మేము చూడగలిగి ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవా తండ్రి నాయన, అయ్యా నీవు వారిని విసర్జించలేదు, విసర్జిస్తే నాకెందుకు బాధ్యత ఇస్తాడు అన్యజనులకి సువార్త చెప్పమని. ఆయన విసర్జించలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని విసర్జించడు. విశ్వాసం చేత, ఆయన ఆజ్ఞలను అనుసరించడం చేత ప్రతి ఒక్కరిని నడిపించి సహాయం చేసే దేవుడని తెలియపరుస్తూ, అయ్యా అతిశయం, గర్వం, అది పడిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో చూపిస్తూ, అలాగే అటువంటి స్థితిలోకి వెళ్ళమాకండి. అలాగే సంపూర్ణంగా అన్యజనులు ప్రవేశం జరిగిన తర్వాత ఇశ్రాయేలు వారికి కొంత మటుకే కఠిన మనసు, తర్వాత సియోన్లో నుండి విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో భక్తిహీనతను తొలగిస్తాడని చెప్పి తెలియపరుస్తున్నటువంటి మాట ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చివరికి అంటే ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడుదురు. విశ్వాసం ద్వారా వాగ్దానం చేత ఉన్న వారందరూ కూడా రక్షింపబడతారని, అలాగే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ మేము యథార్థంగా ముందుకు సాగటకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. మాలో ఏవన్నా లేనిపోయిన పెరుగుతున్నప్పుడు వాటిని మేము కట్ చేసుకుని దేవాతండి జాగ్రత్త వహిస్తూ నీ యందు భయభక్తులు ఎలగలుటకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. మా శక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు, సర్వగంత మహిమ నీకే చెరుసు. నీ సన్నిధి నిలబెళ్ళ మాతో నడిపించమని మా ప్రియరక్షకుడు శివరాన్ని సింబతులాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.